నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఉషా వారపత్రిక శృంగార కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన నా కథ కోరమీసముల వాడే సిన్నక్క ఏప్రిల్ 1, 2025 సంచికలో ప్రచురించబడినది. అనగా ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఉంది. ఆగండి, ఒక ఊళ్ళో ఒక అమ్మాయే ఉందా, ఇంకెవరు లేరా అని అడగపోతున్నారు కదా. నాకు తెలుసు, మనము కథ చెప్పుకునేది ఒక అమ్మాయి గురించే కదా. అందుకని ఆ అమ్మాయి గురించే మాట్లాడుకుందాం అన్నమాట. ఇంకా వేరే వాళ్ళ సంగతి మనకెందుకు. సరే, ఆ అమ్మాయి పేరు మిహిర. ఆ మిహిరను చూడటానికి ఒకసారి సూర్య అనే ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయికి కోరమీసాలు ఉన్నాయట. మిహిర చెల్లెలు శోభిత లోపలికొచ్చి గుసగుసగా చిలిపిగా వాళ్ళ అక్కతో చెప్పింది, అక్కోయ్, పెళ్లి కొడుకుకి కోరమీసాలున్నాయే అంటూ. కోరమీసముల వాడే సిన్నక్క అంటూ ఉడికిచ్చింది. అయిందా? ఆ కోరమీసాల వాడు ఏం చేశాడంటే, నేను నీతో ప్రైవేట్గా మాట్లాడాలి అని చెప్పి బాల్కనీలోకి తీసుకెళ్ళి అటు ఇటు దిక్కులు చూసుకుంటూ, చూడమ్మాయి, నాకు పెళ్ళి అన్నా సంసార జీవితం అన్నా ఇష్టం లేదు. ఎందుకంటే నేను టాటా కంపెనీలో ఒక పెద్ద ఉద్యోగంలో ఉన్నా. నా ఉద్యోగాల్లో నాకు ప్రెషర్ చాలా ఉంటుంది. నేను దాంతో కొంచెము నా ప్రైవేట్ లైఫ్ వైపు ధ్యానం పెట్టలేను. అందుకని 4-5 సంవత్సరాల తర్వాత పెళ్ళి చేసుకుంటానమ్మా అంటే మా అమ్మ వినలేదు. మీరు చాలా బాగున్నారని, మీరు మంచి ఫ్యామిలీ అని, చక్కగా చదువుకున్నారు అని చెప్పేసి తీసుకొచ్చింది. మీరు బాగున్నారు, అందంగా ఉన్నారు, కానీ చెప్పాను కదా నా ప్రాబ్లం. నేను కాస్త కొంచెం వర్క్ ప్రెషర్లో ఉన్నాను. సో ఏమనుకోకుండా దయచేసి మా అమ్మకి చెప్పండి, మీరే చెప్పండి, ఏదో ఒక కారణంతో ఈ పెళ్ళి ఇష్టం లేదని, కాస్త నన్ను ఈ పెళ్లి భారం నుంచి తప్పించండి అన్నాడు. అని తిరిగేసరికి ఆ సూర్యం మాట్లాడుతున్నప్పుడు ఆ పెదాల మీద కదులుతున్న ఆ కోరమీసాలను చూస్తున్న మిహిర ఒక్కసారి తడబడి, నేనంటే ఇష్టం అన్నావు కదా, నేను బాగున్నాను అన్నావు కదా, సరేలేవోయ్, నిన్ను దారికి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలీదా అనేసుకొని చెప్పలేదు. అదేనండి, వాళ్ళ పెద్దవాళ్ళకి ఇష్టమేనని చెప్పింది, ఇష్టం లేదని చెప్పలేదు. ఇంకేముంది, పెళ్ళైపోయింది. పెళ్ళైపోతూనే అహ్మదాబాద్ తీసుకొచ్చేసి, అదేనండి ఆ సూర్య పనిచేసే ఊరికి తీసుకొచ్చి 2 బెడ్రూమ్ ఇల్లు చూపించి, ఇదే మన ఇల్లు, ఇగో ఈ అమ్మాయి, ఇది నీ రూము, నువ్వు ఇక్కడే ఉండాలి అనేసేసి సూట్ కేసు దాంట్లోకి తోసేశాడు. ఇష్టం లేదని చెప్పమన్నా చెప్పలేదని కోపం వచ్చినట్టుంది అయ్యగారికి. చూస్తా ఈ కోపం ఎన్నాళ్ళో. అయినా సూర్య మిహిర ఒకటే నోయ్ చెలపాయ్ అనుకుంది మురిపెంగా చూస్తూ, మొగుడిని చూసుకుంటూ మిహిర. ఇంకా మర్నాడు ఉదయం లేస్తూనే కాఫీ కలుపుకుంటూ, నా కోసం ఏం వండకు, నేను ఆఫీస్ క్యాంటీన్లో తినేస్తాను అని ముక్తసరిగా చెప్పేసి గదిలోకి వెళ్తున్న సూర్య వైపు చూసి, సరేలే పోవయ్, నాకు కావాల్సిన నేను వండుకొని దర్జాగా తినేస్తాను అనుకుంటూ జడ విసురుగా వెనకకేసేసింది. గదిలోకి వెళ్తున్న సూర్య వీపు మీద జడ చల్లున తగిలేసరికి, ఏంటిది అంటూ చిరాగ్గా చూశాడు తిరిగి. ఏమైంది అమాయకంగా మొహం పెట్టి అంటున్న మిహిర వైపు అనుమానంగా చూసి లోపలికి వెళ్ళిపోయాడు. పోవై బబ్రజమానం అనుకుంటూ, బబ్రజమానం అంటే ఏంటి చెప్పమా
అని ఓ క్షణం ఆలోచించి, ఏమైతే ఏంటిలే మొగుణ్ణి అనుకోవటానికి ఓ పదం దొరికింది అని నవ్వుకుంది. అలా 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 ఓ వారం గడిచిపోయింది. గిర్రున శనివారం తిరిగి వచ్చేసింది. రాగానే శనివారం ఎక్కడికెళ్తాడు గురుడు పాపం? ఎక్కడికి వెళ్ళడు కదా! కూర్చున్నాడు. కూర్చొని చూస్తూ వంట చేసుకుంటోంది. ఏదో హమ్మింగ్ చేసుకుంటూ డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు పెడుతోంది. అన్నం గిన్నెలు తెస్తున్న ఆ మిహిరను చూసుకుంటూ, ఏంటబ్బా! అసలు ఈ పిల్ల ఉద్దేశ్యం ఏంటి? నాకిష్టం లేదన్నా వినిపించుకోలేదు. పట్టించుకోకుండా ఉన్నా ఏమీ బాధపడుతున్నట్టు లేదు అనుకుంటున్నాడు సూర్య. ఆ సూర్య మాటలు వినిపించినట్టుంది. నీ కోరమీసాల మీద ప్రేమోయ్ బుద్ధువు అనుకుంది మిహిర. అంతేకాదండోయ్, సూర్యను ఉడికిస్తున్నట్లుగా, కోరమీసముల వాడే సిన్నక్క వీడు, పొలసుమే నీవాడు బోరవీపువాడు, తెలుసు మోరు వాడు సిన్నక్క. మనసులో సొంత కవిత్వం కొంత, అన్నమాచార్య కీర్తన కొంత కలిపి అనుకుంటూ ఓరగా సూర్యం చూస్తూ పాడుతూ టేబుల్ మీద డిన్నర్ కోసం సర్దటం అది చేస్తోంది. ఇంతలో అది విన్న సూర్యకి కోపంగా ఏదో అనబోయాడు. ఎదురు ప్లాట్ అతను కిరణ్ వచ్చి, ఏంటి శనివారం ఇంకా ఇంట్లోనే కూర్చున్నారు మీ ఇద్దరు? అయ్యో బాబీ, ఏంటి ఇంట్లో అన్నం తింటున్నారా? ఏహేహే, పదండి పదండి, ఓపెన్ ఎయిర్ థియేటర్కి వెళ్తున్నాం. డ్రైవింగ్ థియేటర్ ఉంది ఇక్కడ, మీకు తెలుసా బాబీ? పదండి పదండి అన్నాడు. అనేసరికి, డ్రైవింగ్ థియేటరా? వాన వచ్చేట్టుగా ఉంది. ఈ వానలో ఓపెన్ డ్రైవింగ్ థియేటర్లో ఏం కూర్చుంటాము? వద్దులే అన్నాడు. ఎవరు? ఇంకెవరు? మన బుద్ధు మహారాజు సూర్య గారు. అదేంటోయ్, నీ దగ్గర రెయిన్ కోట్ లేదా? ఉంది, కానీ ఒకటే ఉంది అన్నాడు. ఏ, ఇద్దరికి ఒకటి సరిపోదా? వెక్కిరించాడు కిరణ్. ఇక వాళ్ళ బాధ పడలేక పెళ్ళాన్ని తీసుకొని డ్రైవింగ్ థియేటర్కి వెళ్ళాడు. మరి డిన్నర్ చేయాలి కదా. బయటకు వచ్చేసరికి చాట్ భాండార్లన్నీ ఊరిస్తూ కనిపించాయి. ఆ చాట్ భాండార్ దగ్గర కూర్చొని భేల్పూరి తీసుకొని సుతారంగా తింటోంది మిహిర, ఓరగా సూర్య వైపు చూసుకుంటూ. ఇంతలో వాన మొదలైంది. సన్న చినుకులు పడుతున్నాయి. జంటలందరూ దగ్గరికి జరిగి రెయిన్ కోటు ఇద్దరి మీదుగా కలిపి కప్పుకున్నారు. సూర్య ఏమో రెయిన్ కోట్ తీసి మిహిరకు కప్పాడు. అరే భాయ్, నువ్వు తడుస్తున్నావు, నువ్వు కప్పుకో చిలిపిగా అన్నాడు ప్రవీణ్. ఇక తప్పక రెయిన్ కోటు సూర్య పైన కూడా కప్పింది మిహిర. ఇబ్బందిగా మిహిర వైపు చూశాడు సూర్య. మిహిర కళ్ళల్లో ఉన్న మాయేదో మనసును కమ్మినట్టయింది. అలాగే కన్నార్పకుండా చూస్తున్నాడు. మిహిర మొహం ముందు జలతారు ముసుగులా కిందికి జారుతున్న రెయిన్ కోటు మీద నుంచి పడుతున్న చినుకులు నేరుగా తన గుండెల్లోకి వెళ్ళి తడిమినట్టయింది. మైమరపుగా చూశాడు. తినటం ముగించేసి అందరూ థియేటర్ లోపలికి వెళ్ళారు. వెళ్ళాక ఏముంది? తెర మీద వాన, బయట వాన, తెర మీద వాన. తెర మీద వాన మీద అమితాబ్ బచ్చన్, స్మితా పాటిల్ ఇక డాన్సులు తడిసిపోతూ ఆ చిరపట్టు గయేతో అనుకుంటూ అమితాబ్ ఒకటే పాట. ఇక ఆ వాన వాళ్ళ హొయలు చూశాక ఇంకేముంటుంది, ఆ తర్వాత ఏమవుతుంది అన్నది మీరే ఊహించుకోవాలి. అంతే సంగతులు. సో ఇదండి కోరమీసంల వాడే తిన్నక్క. ఈ కథ ఉషా మాసపత్రిక. ఇంకా ఈ కథ
ఉషా వారపత్రిక శృంగార కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైంది. కోరమీసంలో వాడే సిన్నక్క ఏప్రిల్ 1, 2025 సంచికలో ప్రచురించబడ్డది. కథను సాధారణ ప్రచురణకు ఎన్నిక చేసిన ఉషా పత్రిక మా యాజమాన్యానికి, వీక్షించిన మిత్రులకు, చక్కగా ఎడిటింగ్ చేసిచ్చిన సుమకుసుమాలు ఛానల్ హోస్ట్ సుమచంద్రకు ధన్యవాదాలు. ఈ కథ మీరు పూర్తిగా మంచిగా చదవాలి, నేను ఎలా రాశానో చదవాలి అనుకుంటే, కథ చెప్పటం కాదమ్మాయి, మాకు చదివితే కూడా బాగుంటుంది అని ఎవరైనా అనుకుంటే, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉషా పత్రికది లింక్ ఇస్తాను, మీరు ఓపెన్ చేసుకొని చదవచ్చు. సరేనా? మరి వచ్చే వారందా మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే.